ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయా? అవును అంటున్నారు ట్రంప్. ఇదే మాటను మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నారు అమెరికా అధ్యక్షుడు. కానీ టెహ్రాన్ నాయకత్వం మాత్రం కాదంటోంది. అదంతా మైండ్ గేమ్ అంటోంది ఇరాన్. ఇరాన్ దెబ్బకు తట్టుకోలేకే వెనక్కి తగ్గి చర్చలు ఒప్పందాల పేరుతో డైవర్ట్ చేస్తున్నారని అంటోంది. తమతో ఇరాన్ టాప్ పర్సన్ చర్చిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు ట్రంప్. సంప్రదింపులకు ఇరాన్ ముందుకు వచ్చిందన్నారు. చర్చలకు తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. ఫోన్లో ఇరాన్ ప్రతినిధులతో మాట్లాడతానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. డీల్ కుదిరితే ఇరాన్కే మంచిదన్నారు ట్రంప్. అలాగని ఒప్పందం కుదురుతుందని తాను గ్యారంటీ ఇవ్వలేనని మరొక బాంబు పేల్చారు. అయితే అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ ఒప్పుకున్నట్టు చెప్పడం హైలైట్గా నిలుస్తోంది. అదే సమయంలో ముస్తఫా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్గా గుర్తించడం లేదన్నారు. అసలు ఆయన ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు ట్రంప్. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయా? అదే అంటున్నారు, అవునంటున్నారు ట్రంప్. ఇక ఇదే మాటను మళ్ళీ మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నారు. కానీ టెహ్రాన్ నాయకత్వం మాత్రం కాదంటోంది. అదంతా మైండ్ గేమ్ అంటోంది ఇరాన్. ఇరాన్ దెబ్బకు తట్టుకోలేకే వెనక్కి తగ్గి అగ్రరాజ్యం చర్చలు ఒప్పందాల పేరుతో డైవర్ట్ చేస్తున్నారని ఇరాన్ మీడియా అంటోంది. ఇరాన్ ప్రతినిధులు కూడా అంటున్నారు. తమతో ఇరాన్ టాప్ పర్సన్ చర్చించినట్టు చెప్పుకొచ్చారు ట్రంప్. ఇక అలాంటిదేమీ సంప్రదింపులు ఇరాన్ ముందుకు రాలేదంటూ కూడా అటు టెహ్రాన్ నాయకత్వం కూడా చెప్పుకొస్తోంది. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంది ట్రంప్. మరి ఫోన్లో ఇరాన్ ప్రతినిధులతో మాట్లాడానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. డీల్ కుదిరితే ఇరాన్కే మంచిదన్నారు ట్రంప్. రెండు విధాలుగా ట్రంప్ ఇక్కడ మాట్లాడడం జరిగినట్టుగా తెలుస్తోంది. మనం ట్రంప్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఇరాన్ ప్రతినిధులతో కూడా మాట్లాడాను, వాళ్ళు దీనికి డీల్కి సిద్ధంగా ఓకే అంటూ చెప్పినట్టుగా కూడా అటు ట్రంప్ సైడ్ నుంచి వచ్చిన వెర్షన్. బట్ ఇరాన్ ప్రతినిధులు మాత్రం అలాంటిదేమీ కూడా జరగలేదు, మా యొక్క దెబ్బకి తట్టుకోలేకే ఇలాంటి మాటలు ట్రంప్ మాట్లాడుతున్నారు, అగ్రరాజు మాట్లాడుతున్నట్టు కూడా అటు టెహ్రాన్ ప్రతినిధులు చెప్పుకొస్తున్నారు. అలాగని ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇబ్బంది తప్పదంటూ కూడా ట్రంప్ రెండు రకాలుగా కూడా ఒత్తిడి పెంచినట్టుగా కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా మనం ఈ మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగని ఒప్పందం కుదురుతుందని తాను గ్యారంటీ ఇవ్వాలని కూడా మరొక మాట కూడా మాట్లాడుతున్నారు. అయితే అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ ఒప్పుకున్నట్టుగా చెప్పడం హైలైట్గా నిలుస్తోంది. అసలు ఎటువంటి చర్చలే జరగలేదని ఇటు టెహ్రాన్ ప్రభుత్వం కానీ అటు ఇరాన్ ప్రతినిధులు కానీ చెప్తూ ఉంటే ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అణు బాంబులకు సంబంధించి తయారు చేయబోమంటూ కూడా ఇరాన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. సో అలాగే సుప్రీం లీడర్ గురించి కూడా ఖమేనీ హతం తర్వాత ముస్తఫా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా తాను గుర్తించడం లేదు అంటూ కూడా మరొక మాట అంటున్నారు. అసలు గుర్తించలేకపోతే ఎవరితో వీళ్ళు చర్చలు జరిపినట్టు ట్రంప్ అసలు ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరిపారంటూ కూడా చెప్తున్నాడు. బట్ ఇరాన్ సుప్రీం లీడర్ను ముస్తఫా ఖమేనీను సుప్రీం లీడర్గా కూడా గుర్తించలేదంటూ కూడా మరొక మాట మాట్లాడుతూ ఉన్నాడు. పశ్చిమాసియా యుద్ధంలో మరొక సంచలనమైన మలుపు చోటు చేసుకుంది. ఇరాన్తో చర్చలు సఫలమయ్యాయని, అందుకే దాడులు వాయిదా వేస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ కొట్టిపారేసింది. అసలు అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని, అదంతా సైకలాజికల్ వార్ అని ఇరాన్ అధికారిక మీడియా ప్రెస్ టీవీ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రతీకార దాడులకు భయపడే ట్రంప్ వెనక్కి తగ్గారని సంచలనమైన ఆరోపణలు చేసింది. అసలు ఇరాన్ వాదన ఏంటి? పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి మంత్రం పఠిస్తూ ఉంటే ఇరాన్ మాత్రం యుద్ధ మేఘాలను విరచిమ్ముతోంది. ఇరాన్ అమెరికా మధ్య గత 2 రోజులుగా నిర్మాణాత్మక చర్చలు జరిగాయని, అందుకే 5 రోజుల పాటు